చాలా మంది వెయిట్ లాస్ అవ్వాలనుకుంటారు, కానీ అవ్వలేరు. నేను కొన్ని డైట్స్ ఇస్తాను. అది మీరు తీసుకోవడం వల్ల వెయిట్ అనేది లాస్ అవ్వచ్చు. వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అసలు వెయిట్ లాస్ కంటే ముందు మనం అసలు వెయిట్ అనేది ఎందుకు పెరుగుతామో తెలుసుకోవాలి. దీనికి అసలు మేజర్ కారణం ఏంటంటే మన జీర్ణాశయం అనేది సరిగా పనిచేయకపోవడం. ఎందుకంటే మనం తిన్న ఆహారం అనేది సరిగా డైజెస్ట్ అవ్వకపోవడం. దీనివల్ల ఏమవుతుందంటే మన బాడీలో టాక్సిన్స్ అనేవి ఎక్కువగా పెరిగిపోతాయి. ఈ జీర్ణాశయం అనేది సరిగా పనిచేయాలంటే మనం తినే ఫుడ్లో ఫైబర్ అనేది ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. అసలు ఫైబర్ ఉన్న ఫుడ్ ఏంటంటే యాపిల్స్, డ్రై ఫ్రూట్స్, బనానా, ఆరెంజెస్. వీటిలో ఎక్కువగా ఫైబర్ అనేది ఉంటుంది. మీరు డైలీ ఉన్న ఫుడ్తో పాటు వీటిని కూడా తీసుకోండి. మీరు డైలీ ఫైబర్ ఉన్న ఫుడ్ని తీసుకోవడం వల్ల మీ ఫ్యాట్ అనేది పెరగదు. నెక్స్ట్, సరిగా నిద్రపోకపోవడం. దీనివల్ల ఏమవుతుందంటే మన వెయిట్ అనేది పెరుగుతుంది. ప్రతి ఒక్కరూ 7 to 8 అవర్స్ అనేది మనం నిద్రపోవాలి. లేదంటే మీకు ఎక్కువగా ఆకలి అనేది వేస్తుంది. దీనివల్ల మనం ఎక్కువ ఫుడ్ తీసుకోవడం వల్ల మన వెయిట్ అనేది ఎక్కువగా పెరుగుతుంది. మీకు ఒక డైట్ అనేది ఇస్తాను, అది తీసుకోవాలనడం వల్ల 1 monthలో మీరు వెయిట్ అనేది లాస్ అవ్వచ్చు. అందరూ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే ఒక 10 days చేసి ఆపేయడం కాదు, 1 month ఫాలో అవడం వల్లనే ఈ వెయిట్ లాస్ అనేది మనం అవ్వచ్చు. అసలు డైట్ ఏంటంటే ఫస్ట్ మనం ఉదయాన్నే బ్రష్ చేయకముందు రాగి పాత్రలో ఉన్నటువంటి వాటర్ అనేది తాగాలి. బ్రష్ చేయకముందు రాగి పాత్రలో ఉన్న వాటర్ తాగడం వల్ల డైజెస్టివ్ ఎంజైమ్స్ కలిగిన సలైవా మన బాడీలోనికి చేరుతుంది. దీనివల్ల ఫ్యాట్ లాస్ కి ఇంకా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. అందుకే ఉదయాన్నే 3 నుంచి 4 గ్లాసులు వాటర్ అనేది తాగేయండి. దీంతో మెటబాలిజం అనేది పెరిగి మీ ఫ్యాట్ లాస్ అయ్యేలా చేస్తుంది. సెకండ్, అందరూ చేసే మిస్టేక్ ఏంటంటే ఉదయాన్నే టీ, కాఫీ అలవాటు ఉంటుంది. ఆ అలవాటును స్కిప్ చేసేయండి. బదులుగా వేరొక టైంలో ఆ టీ, కాఫీ అనేది తాగండి. అండ్ థర్డ్, ఉదయాన్నే బ్రష్ చేసిన వెంటనే టీ, కాఫీకి బదులుగా ఏదో ఒక ఫ్రూట్ని తినండి. ఎగ్జాంపుల్గా యాపిల్స్ అండ్ బనానా. కుదిరితే వీటిని మిరియాలతో కలిసి తీసుకోండి. అలా తీసుకోవడం వల్ల ఫ్యాట్ లాస్కి హెల్ప్ అవుతుంది. ఇంకా బ్రేక్ఫాస్ట్కి వచ్చినట్లయితే పెసరట్టు, మినపట్టు, పన్నీర్ పరోటా, ఎగ్స్, ఇలా ప్రోటీన్స్ ఉన్న ఫుడ్ని తీసుకోండి. మైదా అండ్ బ్రెడ్స్కి దూరంగా ఉండండి. కానీ వీటిని అప్పుడప్పుడు తీసుకోవచ్చు, చాలా తక్కువ. మీరు లంచ్ చేసే ముందు 1 నుంచి 2 గ్లాసులు వాటర్ అనేది తాగండి. అలా త్రాగడం వల్ల మీ బాడీలో మెటబాలిజం అనేది పెరుగుతుంది. ఒకవేళ బ్రేక్ఫాస్ట్కి లంచ్కి మధ్య మీకు ఆకలి కనుక వేస్తే బాదాం లేదా ఏదైనా ఒక ఫ్రూట్ని కూడా తినొచ్చు. లేదంటే ఈ సమయాలలో టీ లేదా కాఫీ కూడా తాగవచ్చు. ఇంకా లంచ్కి వచ్చినట్లయితే ఇంట్లో వండిన ఏ ఫుడ్ అయినా తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్గా చికెన్, ఫిష్ లాంటివి. వీటితో పాటు నెయ్యిని కూడా తీసుకోవచ్చు. చాలామంది నెయ్యిని తింటే వెయిట్ పెరుగుతాం అనుకుంటారు, కానీ అటువంటిది ఏమి జరగదు. నెయ్యి అనేది ఒక హెల్తీ సోర్స్. ఇది ఫ్యాట్ని తగ్గించడంలో ఎంతో ఉపయోగపడుతుంది. వీటితో పాటు పెరుగును కూడా తీసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కొంచెం కొంచెమే తినాలి. ఈవినింగ్ స్నాక్స్కి వచ్చినట్లయితే చాలామంది ఏవి పడితే అవి జంక్ ఫుడ్స్ అనేవి తినేస్తారు. దీనికి కారణం మన ఈవినింగ్ స్నాక్స్ ఏం తినాలో తెలియకపోవడం. డోంట్ వరీ, నేను మీకు చెప్తాను. శనగలు, పీనట్స్ అండ్ టీ కూడా త్రాగవచ్చు. మేజర్గా జంక్ ఫుడ్స్కి దూరంగా ఉండండి. ఇంకా డిన్నర్కి వచ్చినట్లయితే మధ్యాహ్నం లంచ్లో ఏం తీసుకున్నారో అవే డిన్నర్లో కూడా అలాంటివే తీసుకోండి. కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లంచ్ కంటే డిన్నర్లో కొంత తక్కువ అనేది తినండి. మీరు ఎంత త్వరగా ఫ్యాట్ లాస్ అవుతారో ఆ విషయం మీ డిన్నర్పై ఆధారపడి ఉంటుంది. మీరు మీ ఫుడ్ని లేట్గా తినడం వల్ల మీ ఫుడ్ అనేది డైజెస్ట్ అవ్వడం లేట్ అవుతుంది. మీరు డిన్నర్ అనేది లేట్గా తింటున్నట్లయితే తక్కువ ఫుడ్ అనేది తీసుకోండి. ఇలా చేయడం వల్ల మీ వెయిట్ లాస్కు చాలా యూజ్ అనేది ఉంటుంది. కావాలంటే మీరు నైట్ పాలను కూడా త్రాగవచ్చు. మీకు ఏవైనా డౌట్స్ కనుక ఉంటే కామెంట్లో అడగండి, నేను ఆన్సర్ చేస్తాను. నా పేరు భీము, మీ పేరేంటో కామెంట్ చేయండి.